హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో ఆర్జే శేఖర్ భాష ఉన్నారు. బిగ్ బాస్ నుంచి సెకండ్ ఎలిమినేటెడ్ అండ్ కంటెస్టెంట్ అయినా. సో బిగ్ బాస్లో ఆయన ప్రయాణం ఎలా సాగింది అండ్ ఆయన కెరియర్ గురించి అండ్ డిఫరెంట్ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ హౌ యూ అన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యూ బికెమ్ ఫాదర్. పాపం కూడా వరంలా మారుతుంది. అలా ఎలిమినేట్ అవ్వలేదు, నేను ఎలివేట్ అయ్యాను ఫాదర్. ఎలివేట్ అయ్యారు. అవును. కొన్నిసార్లు మనం ఇక్కడ ఏం చేయలేము అనుకున్నప్పుడు వచ్చేయడమే బెటర్ అనిపించింది. బేసికలీ ఐఎమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఎందుకంటే అందరూ నాన్ వెజిటేరియన్స్లో మధ్యలో నేను ఒక్కనే వెజిటేరియన్ అయినా. ఇట్స్ నాట్ దట్ అంటే వాళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు నా పక్కన కాబట్టి నేను ఉండలేక రావడం నాకు అర్థం. నేను ఒకప్పుడు తినవాడినే, బట్ ఐ చూస్ టు బి వెజిటేరియన్. వెజిటేరియన్ అన్న వీగన్? వీగనే, కానీ అప్పుడప్పుడు తప్పదు. వీగన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు బతకడానికి ఇంకా సోషల్ అవ్వడానికి టీ కాఫీలు ఇస్తే ఇంకా తప్పదు అన్నట్టు ఏదో ఒక సిప్ వేస్తాం, అంతకు మించి ప్రిఫరబుల్లీ ఐ డోంట్ టేక్ ఎనీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో. నేను అవాయిడ్ చేస్తాను. నేను ఫస్ట్ చెప్పాను బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఏంటి మీ ఫుడ్ చాయిసెస్ అన్నప్పుడు నేను ఇట్లా చెప్పాను ఐఎమ్ వీగన్ అని. సో అందుకనే నేను వీగన్కి జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ సప్లిమెంట్స్ ఫర్ దట్, మీకు డోంట్ మైండ్ కదా అన్నాను. అంటే అయ్యో పర్లేదని తెచ్చుకోండి అన్నారు. సో అంత బాగానే ఉండింది. సరే అక్కడ ఎగ్ లేకపోయినా చికెన్ అవన్నీ మనం తినం కాబట్టి ఏదో ఆకులు అలములు పళ్ళు కూరలు తింటే వేరే ఆప్షన్ లేదు. ఇది గెలిస్తేనే నాకు జీవితం ఉంది అంటే ఇంకా సరేరా వీడికి గెలిస్తేనే వీడికి జీవితం ఉందంట, ఇక బిగ్ బాస్ ఆటతో సంబంధం లేదు, పాపం వీడి కోసం టైటిల్ ఇచ్చేసి పంపించేసేయండి అనుకుంటారు జనాలు. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, పాప అయ్యో పాప అనుకునేవాళ్ళు. సో అది ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ సోనియా విషయానికి వస్తే సోనియా అండ్ వాళ్ళ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు గేమ్ కూడా సోనియా వల్ల డౌన్ అవుతుంది. అంటే సోనియా వీళ్ళిద్దరిని మానిటర్ పపెట్స్ లా ఉంటుంది, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. అవును, అదే అనిపిస్తుంది నాకు. అంటే గేమ్ డౌన్ అవుతుందో అవదో చెప్పలేను, కానీ హౌస్లో నాకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ లాగైతే అనిపించలేదు. ఎంతసేపు ఒక గ్రూప్ లాగా కూర్చోవడం, మిగతా వాళ్ళతో కలవకపోవడం మంచిగా అనిపించలేదు. నేను అక్కడ ఎవరైనా వాళ్ళ సూది మొదలైందంటే నేను పక్క నుంచి వచ్చేస్తాను. ఓకే. బట్ నిఖిల్ అండ్ పృథ్వీ ఆర్ జెన్యున్లీ మంచివాడు మనుషులు. ప్లస్ టఫ్ కంటెస్టెంట్స్ కూడా, అంటే కొంచెం వీక్ అవుతున్నారు అండ్ సోనియా మ్యానిపులేట్ చేస్తుంది ఈ కైండ్ ఆఫ్. వీక్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అంటే యాక్టివ్నెస్ కొంచెం తగ్గింది ఎవరిలో, నిఖిల్లో. ఓకే. బట్ దానికి ఇవిడి కారణమా కాదా అనేది నాకు ఖచ్చితంగా చెప్పలేను. బట్ బయటకు వచ్చిన తర్వాత నేను చూసేది ఏంటంటే ఆవిడ షాడో వల్ల వీళ్ళిద్దరూ ఇది వీళ్ళ ఇమేజ్ ప్రొజెక్ట్ అవుతుంది, డౌన్ అయింది అనేది నాకు అర్థమైంది. పాపం వాళ్ళకి తెలియదు. నాగార్జున గారు కూడా ఒక హింట్ ఇచ్చారు, కానీ పెద్దోడ చిన్నోడ ఎంతసేపు ఇక్కడే ఉంటావు నువ్వు ఇంకెక్కడికి పో అన్నారు. అప్పటికి వాళ్ళు క్యాచ్ చేయలేదేమో అనిపిస్తుంది ఇంకా, ఎందుకంటే అదే జరుగుతుంది. సో ఆయన వీక్లీ వచ్చి కొన్ని హింట్లు ఇస్తారు, క్యాచ్ చేయాలి. ఆదిత్యం గారు కూడా చాలా చెప్పున్నారు, కొంచెం కనిపించండి అని కూడా చెప్పున్నారు ఆయనకి. యాక్చువల్గా ఆయన రావాల్సింది, ఆయనకి చెప్పారు. తర్వాత విషయం కూడా ఆయనకే ఎక్కువ వేశారు, అదే బ్లాక్ లిక్విడ్ పడింది. అది తర్వాత నన్ను ఎత్తులేసుకుని. మీరు హౌస్కి వెళ్ళాక మీ ఫోటో ఒకటి చాలా వైరల్ అయిపోయింది. లైక్ ఎట్లా అంటే సిల్కీ హెయిర్ అండ్ ఒక రెడ్ టీ షర్ట్ వేసుకుని చాలా చబ్బీగా ఉన్నారు. అది చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఎప్పటిదండి 15 ఏళ్ళ క్రితం ఫోటో పెట్టుకోవచ్చు, ఇప్పుడు తీసుకొచ్చారు మొత్తం అందరూ కూడా. అది ఎప్పుడో 2007 or 2008 ఫోటోలు. మళ్ళీ నాగార్జున గారితో ఒక ఫోటో కూడా ఉంటుంది, ఆయన బియర్డ్ లో ఉన్నారు. హ్యాపీ బర్త్డే నాగార్జున గారు అని చెప్పి పోస్ట్ కూడా పెట్టారు. అప్పుడు మళ్ళీ ఎట్లా ఉందండి నాగార్జున గారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ హిమ్. బట్ అదంతా పక్కన పెట్టి మామూలుగా ఒక అసలు ఏ ఇంప్రెషన్ లేని ఒక థర్డ్ పర్సన్గా వచ్చి ఆ షోలో కూర్చొని చూస్తే కూడా హిస్ యాంకరింగ్ ఈజ్ సో సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్. హ్యాట్స్ ఆఫ్. నాకు ఇప్పటిదాకా అంత సెన్సిబుల్ యాంకరింగ్ నేను ఏమైనా చూడలేదు. అంటే ఏ స్టేజ్ మీదైనా ఆయన యాంకరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ అనేది ముందుగానే స్క్రిప్టెడ్ ప్రాక్టీస్ చేసుకుని చేస్తారు, బట్ యాంకరింగ్ అనేది ఆన్ ద స్పాట్. మీరు ఇది కూడా స్క్రిప్టెడ్ ఏమనదు. ఆయన అంతకుముందు తెలుసుకున్న విషయాలు, ఈ వారంలో జరిగిన హైలైట్స్ ఇవన్నీ చూసి దాని పరంగా పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఆయన. అండ్ ఇక్కడ వచ్చే ఇన్పుట్స్ కూడా ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, బట్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని పర్ఫెక్ట్గా దానికి ఆయన పాయింట్ ఇవ్వడం అనేది అద్భుతం. సూపర్. సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ సార్. అండ్ ఫైనలీ, అండ్ మీరు మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? అంటే చాలామందికి ఉంటుంది, ఒక బిగ్ బాస్ తర్వాత అంత ఎక్కువ కెరియర్ విన్నర్స్కి కూడా ఉండట్లేదు.
అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ కెరీర్ ఎట్లా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ యూ బిజీ విత్ యువర్ షోస్ అండ్ ఆల్? సో ఇంకా అంటే ఒక సినిమా తీయాలని కోరిక, చూడదాం ఎప్పుడు జరుగుతుంది. ఓకే, అంతే ప్రస్తుతానికైతే అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. I wish you all the best for your future endeavors. Thank you. Hope you will become a director soon. అలా విషయకండి. హోప్ విల్ సీ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ యూ అని చెప్పండి. సో మీ నుంచి ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుంది. యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.